ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. My heartfelt greetings to all of you from Hosanna Ministries in the precious name of our Lord Jesus Christ. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ఘనుడైన వ్యక్తిని గురించి కొంతసేపు మనం ధ్యానిద్దాం. Today, let's study about a great man from the Bible for a while. అతని పేరు స్టెఫను. His name is Stephen. ఇతను గురించి అనేక విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఈ దైవ సేవకుని, ఈ దైవజనుని గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటాము. We often meditate on many things written in the Bible regarding this man of God. పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు When we observe what the Bible says about him, ఒక పరిచారకునిగా నియమించబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. we find him as a man appointed as a servant. సంఘంలో పరిచర్య చేయడానికి, భోజనాలు పంచే చోట అందరికీ అనుకూలంగా ఉండడానికి కొందరిని ఏర్పరచుకున్నట్లు వారిలో స్టెఫను మనకు కనిపిస్తాడు. We see Stephen as one of those appointed to serve the church and oversee the food tables. ఈ పరిచారకుని స్థానంలో నుంచి ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థానంలోనికి ఎదిగిన వ్యక్తి స్టెఫను. Stephen is a man who transitioned from a humble servant to a position of great spiritual stature. చూడండి, ఇతనిలో ఉన్న కొన్ని అవలక్షణాలు, ఆధ్యాత్మికమైన గుణలక్షణాలని మనం ధ్యానించినప్పుడు When we look at the spiritual qualities in him, అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యంలో చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్టెఫను. in Acts chapter 6, we see a wonderful word in the verse 5. This proposal pleased the whole group. They chose Stephen, a man full of faith and of the Holy Spirit. చూడండి, వాక్య భాగంలో స్టెఫనుని గురించి మనం మొట్టమొదటిగా అతడు విశ్వాసము గలవాడు అనే మాట మనం గుర్తిస్తామండి. Beloved, looking at the word, we first identify Stephen as a man full of faith. మనకు సమాజంలో కానీ సంఘంలో అనేక మంది మనకు కనిపిస్తారు భక్తిపరమైనటువంటి వ్యక్తులుగాను. We see many people as godly in the church and in our society. కానీ వాళ్ళలో విశ్వాసాన్ని మనం చూడగలమా అని అంటే అది ఒక ప్రశ్నార్థకమైన అనుభవమేనండి. But can we really see faith in them? That is questionable. భక్తి మార్గంలో నడవవచ్చు, కానీ విశ్వాసపు పరుగు కొంతమందే కలిగి ఉంటారండి. Many may walk the path of devotion, but only some run with faith. ప్రభువుని విశ్వసించడం అనేది ఒక ఆధ్యాత్మికమైన ఘనత. To have faith in the Lord is a great spiritual honor. ఆయనను విశ్వసించిన వ్యక్తి మాత్రమే ఆయనను వెంబడించగలుగుతాడు, ఆయనతో అడుగులు వేయగలుగుతాడు. Only those who have faith in him can follow him and walk alongside him. హెబ్రీ పత్రికలో కూడా మనం చదువుతాము, We read it in Hebrews as well. విశ్వాసము లేకుండా ఎవరు కూడా ప్రభువుకి ఇష్టలై ఉండలేరట. It is impossible to please the Lord without faith. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరట. Without being sanctified, no one can see the Lord. కానీ ఇలాంటి విశ్వాసము కలిగిన వ్యక్తి ఈ పరిచర్యలో ఎంపిక చేయబడడం ఒక ఆశీర్వాదకరమండి. It's a blessing that a man with such faith was chosen for this service. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? Why do I say this? ఏదైనా ఒక పరిచర్యకు నియమించబడేటప్పుడు Whenever someone is being assigned to any service, సీనియారిటీ చూస్తుంటాం. we tend to look at seniority. సంఘంలో మొట్టమొదటి నుంచి ఎవరు వస్తున్నారు, Who's been coming to the church from the very beginning? మొట్టమొదటి నుంచి ఈ ఆరాధనలో, కార్యక్రమాలలో, పరిచర్యలో, ఆరాధనలో ఎవరు పాలు పొందుతున్నారు, Who's been involved in all the activities, services and worship since the beginning? వాళ్ళని ప్రక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళు ఫీల్ అవుతారేమో. If we set them aside and choose someone new, they might feel hurt. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం కదండి. These are the kind of things we often ఈ worry about. మొదటి నుంచి వస్తున్న వాళ్ళు ఒకవేళ రక్షణ లేకపోయిన వారైనా, Even if those attending from the start lack salvation, ఈ వాక్యానుసారంగా చూస్తే విశ్వాసము కలిగిన వారు కాకపోయినా, even if they lack faith according to this verse,
వారి సీనియారిటీని బట్టి మనం వారిని ఎంపిక చేసుకుంటుంటాము. We tend to choose them solely based on their seniority. కానీ ఈ వాక్య భాగంలో స్టెఫనును గురించి మనం చదువుతున్నామండి. But in this passage, we read about Stephen. అతడు విశ్వాసము గలవాడట. He was a man of faith. వీళ్ళరా విశ్వాసం ఎప్పుడు కూడా మనకు విజయాన్ని చేకూరుస్తుంది. Beloved, faith will always bring us victory. విశ్వాసం అనేది మనల్ని ఆధ్యాత్మికమైన వృద్ధిలోకి తీసుకుని వెళుతుంది. Faith leads us into spiritual growth. చూడండి, అబ్రహాము దేవుని విశ్వసించిన వాడు. See, Abraham had faith in God. ఎంత అభివృద్ధి అతడు అనుభవించాడు. What a great level of growth he experienced. దేవుని విశ్వసించిన అబ్రహాముకి ఏం కొదువైంది? What was lacking for Abraham who had faith in God? విశ్వసించిన అబ్రహాము ఎంత ఆశీర్వాదకరంగా జాతులకు మార్చబడ్డాడు. Look at how Abraham, who believed, was made into nations into such a blessed way. ఇంత ఘనమైన శ్రేష్టమైన విశ్వాసాన్ని కలిగిన వాడు స్టెఫను. Such a glorious and excellent faith was found in Stephen. ప్రియరా, మనకు దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతలలో, Beloved, among all the privileges God has granted to us, దేవుడు మనం ఉంచిన ఆ ఉన్నత స్థానమందు in that high position where God has placed us, మనము విశ్వాసము గలవారమే అని మనం చెప్పగలమా? can we truly say that we are people of faith? విశ్వాసము చేత నడిపించబడుతున్న వారమే అని నిర్ధారించగలమా? Can we confirm that we're being led by faith? బైబిల్ చేతిలో ఉంటుంది, Bible is in our hands, పాటలు నోట ఉంటాయి, songs are on our lips, భక్తి మనం కనపరుస్తూ ఉంటాము. we display devotion, కానీ నిజంగా చెప్పుకోవాలనుకుంటే but to tell the truth, మనలో కనబడనిది ఏంటి? what is it that's not visible in us? విశ్వాసమే. Faith itself. విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. We must have faith. విశ్వాసము వలన కలిగి జయాన్ని మనం పొందుకోవాలి. We must receive the victory that comes through faith. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll remind you of the second point. అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడంట. He was filled with the Holy Spirit. ఎంత ఉన్నతమైన ఆధిక్యత చూడండి. See what a great privilege this is. అతనిలో క్రియ చేసే ఆత్మ, The Spirit that works in him, అతనిలో నివసించే ఆత్మ the Spirit that lives inside మనుష్య him, ఆత్మ కాదండి, is not human spirit, లోకాత్మ కాదండి, is not the spirit of the world, అపవిత్రమైన ఆత్మ కాదండి, not an unclean spirit, దేవుని ఆత్మ. God's own spirit. అంటే దేవునిలో ఉన్న స్వభావాలు అతనిలో చూడొచ్చు మనం. That means we can see God's own nature in him. దేవునిలో ఉన్న గుణగణాలని అతనిలో చూడొచ్చు మనం. We can see the qualities of God in him. అతని నడవడిలో దేవుని యొక్క రూపాన్ని మనం చూడొచ్చండి. We can see the image of God in his behavior. ఎందుకని? Why? దేవుని ఆత్మ కలిగిన వాడు. He was filled with God's spirit. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి A person having God's spirit సహించగలుగుతాడు, is able to endure, భరించగలుగుతాడు, is able to bear it, ఓర్చుకోగలుగుతాడు, is able to be patient, శ్రమల యందు ఆనందించగలుగుతాడు, is able to rejoice in troubles, తాను ప్రతిష్ఠించుకున్న మార్గమందు నిలబడగలుగుతాడు. is able to stand firm in the path he has dedicated ఈ himself. ఓర్పు, నేర్పు, సహనం, సంతోషం ఎవరి వలన కలుగుతది? From whom do this patience, endurance and joy originate? పరిశుద్ధాత్మని వలన కలుగుతదండి. These occur by the Holy Spirit. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, యేసుక్రీస్తును కూడా మీరు చూడండి. look at Jesus Christ as well. ఆయన బాప్తిసం పొంది After he was baptized, ఆ ఒడ్డున నిలిచి ఉన్నప్పుడు as he stood by the shore, పరిశుద్ధాత్మ అభిషేకం ఆయనకి కలిగింది. he received the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. The Holy Spirit descended upon him like a dove. ఆ పిదప జరిగిన సంగతి ఏంటి? What was the event that took place then? ఆయన శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను. He was led into the wilderness to be tempted. అంటే ఆయన శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడక మునుపు దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. That is, the Holy Spirit descended upon him before he was led into the wilderness to be tempted. అందుకే ఆయన సహించగలిగాడు, That's why he was able to endure. ఆయన భరించగలిగాడు, He was able to bear it. ఆయన వచ్చిన పనిని సంపూర్తి చేయగలిగాడు. He was able to complete the work he came for. ప్రియులారా, స్టెఫను జీవితంలో కూడా మీరు చూడండి, Beloved, look at the life of Stephen as well. ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడండి, He faced many ఎన్నో hardships. శోధనలు ఎదుర్కొన్నాడండి. He faced many temptations. ఆయన చిత్రవదన చేశారు, He was tortured. రాళ్ళు రువ్వి గాయపరిచారు. They pelted him with stones and injured him. ఆ గాయాల మధ్య ఆయన కుప్పకూలిపోతూ కూడా Even as he collapsed amidst those injuries, ఆయన చేసిన ప్రార్థన చూడండి, look at the prayer he offered. పవిత్రమైన ఆత్మలో నుంచి వచ్చే ఆక్రందన చూడండి. Look at the cry coming from within the Holy Spirit.
ఈర్ష, ద్వేషం, పగ, కార్పణ్యం అతనిలో లేదండి. There is no jealousy, hatred, grudge, or malice in him. ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు గనుక Because he was a man filled with Holy Spirit, ఆ కష్ట పరిస్థితుల్లో కూడా even in those difficult and critical times, తన ప్రాణాన్ని విడిచిపెడుతూ కూడా even while giving up his life, జ్ఞాపన చేస్తున్నాడండి. he's offering a plea. వీరి మీద, వీరి సంతతి మీద ఈ దోషం ఉండకుండా ఉండునుగా కానీ ఆయన విజ్ఞాపన యాచన చేశాడండి. He pleaded and begged, saying, "Don't let this guilt fall on them or their children." పిల్లరా, ఇదే అనుభవం మనం ఎక్కడ చూస్తాము? Beloved, where do we see the same experience? సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వేలాడుతున్నప్పుడు When the Lord Jesus Christ was hanging on the మన cross, ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలు, the words spoken by our Lord Jesus Christ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక "Father, they don't know what they're doing." వీరిని క్షమించమని కోరుకున్నాడు. He pleaded to forgive them. అదే మాట, అదే అనుభవం స్టెఫన్లో మనం చూస్తున్నామండి. We see the same words and same experience in Stephen. ఎందుకని? Why? దేవుని ఆత్మ కలిగిన వాడు. He was filled with God's Spirit. దేవుని ఆత్మ కలిగిన వాడు He who has the Spirit of God దేవుని మాటలు పలుకుతాడండి. speaks the word of God. దేవుని మనసులోని సంభాషణను అతడు అందించగలుగుతాడండి. He can share the conversations from heart of God. ప్రియమైన సహోదరులారా, My dear ones, ఈ దేవుని ఆత్మ కలిగిన స్టెఫను గనుడిగా మనకు కనిపిస్తాడు. Stephen stands out as a noble figure filled with God's Spirit. మరి ఈరోజు మనం ఏ ఆత్మ కలిగి ఉన్నాం? So then what kind of spirit do we have? మనుష్యాత్మ కలిగి ఉన్నామా? Do we have a human spirit? లోకాత్మను పొందుకొని ఉన్నామా? Do we have a worldly spirit? దేవుని ఆత్మను కలిగి ఉన్నామా? Do we have God's Spirit? అపవిత్రమైన ఆత్మ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నామా? Or are we following the path of an unclean spirit? మనం పరిశీలించుకోవాలి. We must examine ourselves. మరొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll also remind you one more thing. 10వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. I'm reading the 10th verse. మాటలాడుట యందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. But they could not stand up against the wisdom the Spirit gave him as he spoke. ప్రియులారా, అతడు ఎంతో దైవ జ్ఞానం కలిగిన వాడంటాడు. He was a man of immense divine wisdom. మనకు లోక జ్ఞానం చాలా ఉందండి. We have plenty of worldly wisdom. చరిత్ర పుస్తకాలు, History books, పాఠ్య పుస్తకాలు, other textbooks, అనేక గ్రంథాలు, many literary వీటి వలన books. మనకు జ్ఞానం కలుగుతుందండి. We do gain knowledge through them. అయితే దైవ జ్ఞానం వేరండి. But divine wisdom is different. ఈ దైవ జ్ఞానం అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది. This divine wisdom appears as something distinct. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం కదా, As we read it in the Bible, మృదువైనది, it is gentle, సులువుగా లోబడినది, it's easily submissive. ఇది పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం. This wisdom comes from the above. ఈ దైవ జ్ఞానం Beloved, this divine wisdom, దైవ రూపాన్ని ప్రత్యక్షపరుస్తుంది కదా. it displays the divine form, doesn't it? ఎలా? How? దైవ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు When we have divine wisdom, ఆ దేవుని ఉద్దేశాలను మనం ప్రచురపరుస్తున్నప్పుడు, when we are proclaiming the intentions of God, దైవ జ్ఞానం చేత దేవుని అడుగు జాడల్లో నడిపించబడుతున్నప్పుడు, by divine wisdom, when we are being led in the footsteps of God, మనలో క్రీస్తును చూడగలుగుతారు. people will be able to see Christ in us. మనలో దైవత్వాన్ని గుర్తించగలుగుతారు. They'll be able to recognize divinity in us. లోక జ్ఞానంతో కాదు సుమా. Not by worldly wisdom, remember. జ్ఞాని అని సొలొమోను చూడండి, Look at Solomon, the wise man. అదే కోరుకున్నాడు. He wished the same. ఆస్తుల్ని అంతస్తులను కోరుకోలేదు. He didn't wish for wealth or status. శత్రువుల ప్రాణాన్ని కోరుకోలేదు. He didn't wish for the lives of his ఘనతలు enemies. ఆశించలేదు. కానీ He didn't desire honors, but దేవుని మూలముగా కలిగే జ్ఞానాన్ని అడిగాడు. he asked for wisdom that comes from God. ఈ వివేకము నాకు కావాలని కోరుకున్నాడు. I want this wisdom, he prayed. ఎంత శ్రేష్టమైనదో కదా. Isn't it noble? అతని రాజ్యం స్థిరపడింది. His kingdom was అతనికి established. ఘనత కలిగింది. He was honored. అతని వంటి వాడు ఇంకొకడు లేడు అన్నట్లుగా ఉన్నత స్థానానికి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. God elevated him to a high position that he was incomparable. దేనిని బట్టి? On what basis? దైవ జ్ఞానాన్ని బట్టి. Divine wisdom. ప్రియులారా, My dear ones, మన కుటుంబపు వ్యవస్థ అయినా, be it our family system, మన చేతి పని అయినా, be it our crafts, మన ఉద్యోగమైనా, be it our jobs, మన చదువుల రంగమైనా, be it the field of education, ఏదైనప్పటికీ కూడా whatever it is,
మన చేత ఘనతాస్పదంగా ఉండాలి అని అనుకుంటే, if we desire for it to be great to us, దేవుని చేత కలిగే ఆ హెచ్చింపు మనకు కావాలి అనుకున్నప్పుడు, if we desire the exaltation that comes from God, ఈ దైవ జ్ఞానం మనకు కావాలండి. we need this divine wisdom. అనేక మంది దైవ జ్ఞానం కోల్పోయి Many people, having lost this divine wisdom, తన శక్తి సామర్థ్యతల మీద ఆధారపడి relying on their own strengths and capabilities, అపజయాలమయమైపోతున్నారండి. are becoming failures, అపజయాలతో బ్రతుకుతున్నారండి. are living with failures తెలియక out of ignorance. ఇది నా కర్మ అంటారు, They say this is my fate. దేవుడు నిర్ణయించిన నిర్ణయము అంటారు, They say it is the decision of God. ఇది దేవుడు రాసిన రాత అంటారు. They say this is the destiny written by God. కాదండి, No, not at all. మన అవివేకమైన ప్రవర్తన, Our own foolish behavior. మన అజ్ఞానముతో వేసిన అడుగులు మనకు భారంగా మార్చబడుతున్న సంగతి వాస్తవం. It's a reality that the steps we took in ignorance are turning into burdens for us. మన బ్రతుకులో కలిగే అపజయాలకు మన అజ్ఞానమే కారణం. Our ignorance is the cause of failures that come in our lives. గుర్తించిన వారమైతే, If we recognize this, దేవుని వాక్యం రాయబడి ఉంది, it's written in the word of God. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దువై ఉన్నాయడలా If any of you lacks wisdom, నన్ను అడగండి అన్నాడు. ask me, he said. ఇదిగో ఈ రోజున ఆయన్ని అడిగితే, So today, if you ask him, ఆయన మూలముగా కలిగే జ్ఞానం మనం పొందుకుంటే, if we receive the wisdom that comes from him, మనం వేసే ప్రతి అడుగు నేతిలో పడుతుంది. every step we take will succeed. ఓ గొప్ప జయాన్ని మనం చూస్తూ ముందుకు వెళ్ళగలుగుతామండి. We can witness a great victory as we move forward. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll also remind you one more thing. 7వ అధ్యాయం 51వ వాక్యాన్ని చదువుతున్నానండి. Chapter 7, I'm reading the verse 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారులారా, మీ పితరుల వారిని మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. You stiff-necked people, uncircumcised in heart and ears, you always resist the Holy Spirit, as your fathers did, so do you. ఈ వాక్యంలో మనం ఏమని అర్థం చేసుకోవాలి? What should we learn from this verse? ధైర్యము కలిగిన బోధకుడు అండి స్టెఫెను. Stephen was a brave preacher. వారితో సూటిగా మాట్లాడుతున్నాడు. He's directly speaking to them. మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. You're always resisting the Holy Spirit. మీ హృదయములను మీ చెవులను దేవుని వాక్యానికి లోపరచట్లేదు. You're not submitting your hearts and ears to the word of God. వాస్తవంగా ఏ బోధకుడైనా ఏం చేస్తాడు? What does any preacher usually do? కాస్త మెత్తనైన మాటలతో With slightly softer words, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలన్న ఆశ ఉంటుందండి. there's a desire to speak in their favor. ఈయన బోధ విన్న వాళ్ళు మెచ్చుకోవాలి అనుకుంటారు కానీ నొచ్చుకోవాలి అని ఎవరైనా అనుకుంటారా? Do they want the listeners to praise him or be offended by him? బోధ ముగించిన తర్వాత ఏమడుగుతాడు బోధకుడు? What does the preacher ask after finishing the sermon? ఎలా ఉందండి ప్రసంగం అని అడుగుతాడు. He asks, how was the sermon? ఈ రోజు బోధ ఎలాగ ఉందండి అని అడుగుతాడు. How was the sermon today? He asks. వాళ్ళు గనక చాలా బాగుందండి పాస్టర్ గారు అని అంటే ఈయన మురిసిపోతాడు. He feels delighted if they say, oh, it's very good, pastor. వాళ్ళు చాలా బాగుందండి అని ఎందుకంటారు? వాళ్ళకి అనుకూలంగా ఉంది గనక ఈయన్ని మెచ్చుకుంటారు. ఇది ఆయనకి హెచ్చింపుగా అనిపిస్తుంది. Why do they say it's very good? Because it was favorable to them. They praise him and he feels exalted by this. నొచ్చుకున్నవాడు బాగుందండి పాస్టర్ గారు అని అన్నాడు కదండి. A person who's offended wouldn't say it was good, pastor, would they? ప్రియమైన సహోదరుల, సఫ్ను అలాగా ఆయన ప్రయాసపడిన వాడు కాదు, అలాగా ఆశించిన వాడు కాదండి. Stephen did not work that way, nor did he desire such things. వారు విరోధంగా లేచినా, Even when they rose up against him, ఆయన మీద కక్ష కట్టి విరుచుకు పడుతున్నా, even when they held a grudge and lashed out at ఆయన him, చంపడానికి కంకణం కట్టిన కఠినాత్ములుగా నిలిచినప్పటికీ, even when they stood as a stone-hearted people and determined to kill him, సూటిగా మాట్లాడుతున్నాడండి. he's speaking directly. మీరు ముష్కరులు, మీరు You are stubborn people. మీ హృదయములు మూయబడి ఉన్నాయి, Your hearts are closed. మీ చెవులు మూయబడి ఉన్నాయి, Your ears are closed. దేవుని ఆత్మను మీరు ఎదిరించుచున్నారు. You're resisting the Holy Spirit. అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి కలిగింది? Where did such courage come from? దేవునితో ఉన్న వ్యక్తికి ధైర్యం కలుగుతుందండి. A person who is with God gains courage. దేవుని ఆత్మ కలిగిన వానికి ఆ ధైర్యం ఉంటుందండి.
Those filled with the Spirit of God have that courage. దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి ధైర్యంగా ఉండగలుగుతాడండి. Those who have fellowship with God can remain courageous. మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం కదా, As we read it in the Bible, పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు when they saw the courage of Peter and John, వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. they were astonished. అరే వీడు విద్య లేని పామరులే, Uneducated ordinary men. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిది? How did they have such courage? వాళ్ళకి తేలిందేంటి తెలుసా? You know what they concluded? వీరు యేసుతో కూడా ఉన్నవాళ్ళు. Because they were with Jesus. యేసుతో కూడా ఉన్నవానికి ధైర్యం కలుగుతుంది. Those who are with Jesus gain ఈ courage. స్టెఫను కూడా Stephen also ధైర్యం కలిగిన బోధకుడు అండి. was a courageous preacher. మనుషులను సంతోషపరిచేవాడు కాదు, He does not seek to please men. కాలాన్ని బట్టి కలిసిపోయేవాడు కాదు, He's not the one who changes with time. పరిస్థితులను బట్టి లొంగి వంగిపోయేవాడు కాదు. He's not someone who surrenders to the situation. ఎలాంటి పోరాటాలలోనైనా In any kind of struggle, సత్యం కొరకు సాక్షిగా నిలబడేవాడండి. he was a man who stood as a testimony for సత్యాన్ని truth. బోధించగలిగిన బోధకుడండి. He's a preacher who could preach the truth. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాము? Then how are we today? మన మాట ఎలా ఉంటుంది? How do we speak? మన సాక్ష్యం ఎలా ఉంటుంది? How is our testimony? మన బోధ ఎలా ఉంటుంది? How is our teaching? మనం పరిశీలించుకోవాలి. We must introspect. ఆఖరికి ఇంకొక మాట చెప్పనా? Shall I say one last thing? 58వ వాక్యం చదువుతున్నాను. I'm reading the verse 58. పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. And dragged him out of the city and began to stone him. ప్రియులారా, ఇతడు ప్రభు కొరకై హతసాక్షి. Dear ones, he's a martyr for the Lord. ప్రభు కొరకై తన ప్రాణాన్ని అర్పించిన వాడు. He laid down his life for the Lord. ప్రభు కొరకై తన ప్రాణాన్ని లెక్క పెట్టిన వాడు కాదండి. He did not count his life above the Lord. ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు తీసిన వాడు కాదండి. He's not the one who ran away to save his own life. ఎవరైనా తన ప్రాణం మీదకి ఆపదొస్తుందంటే ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా వాళ్ళు తప్పింపబడాలని కోరుకుంటారు. Normally, if anyone feels their life is at risk, they will look for any way to escape. ఆ పరిస్థితుల్లో తన ప్రాణాన్ని దక్కించుకోవాలని ఆరాటపడతారు. They would be desperate to save their own lives. కానీ స్టెఫను ప్రాణాన్ని పెట్టడానికి సందేహించని వ్యక్తి. But Stephen was a man who did not hesitate to lay down his life. పిల్లలు ఒకసారి ఆలోచించండి. Dear ones, give it a thought once. ప్రాణాధికంగా దేవుని ప్రేమించే వ్యక్తి స్టెఫను అన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? If Stephen loved God above his very life, where do we stand today? తటస్థంగా ఆయనను అనుసరిస్తున్నామా? Are we following him neutrally? ప్రతిఫలాపేక్షతో ఆయనను వెంబడిస్తున్నామా? Are we following him only for the sake of rewards? ఏదో మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడని ఆయనను వెంబడిస్తున్నామా? Are we following him merely for the benefits and wonders he performs? క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన కదానని ఆయనను ఆరాధిస్తూ సేవిస్తున్నామా? Are we following him simply because we were born and raised in a Christian family? లేక ప్రాణానికి మించి ఆయనను ప్రేమించి ఆయనను వెంబడిస్తున్నామా? Or are we following him because we loved him more than our lives? స్టెఫనులో కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. We've been remembering some qualities of Stephen. మనల్ని మనం సరిపోల్చుకుని ప్రార్థన చేసుకుందాం. Let's examine ourselves and pray. ప్రభు కొరకు ప్రాణమునిచ్చిన హతసాక్షి స్టెఫను, Stephen, the martyr who gave his life for the Lord. ధైర్యము కలిగిన బోధకుడు స్టెఫను, Stephen, a preacher of great courage. దైవ జ్ఞానం కలిగిన వాడు స్టెఫను, Stephen, a man with divine wisdom. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు స్టెఫను, Stephen, a man filled with the Holy Spirit. విశ్వాసము గలవాడు స్టెఫను. Stephen, a man full of అలాంటి faith. అనుభవాల కొరకై ప్రార్థన చేసుకుందాం. Let us pray for such experiences. తలలు వంచండి, కళ్ళు మూయండి. Bow down and close your eyes. ఆశ్చర్యకరుడైన తండ్రి, O wonderful Father, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Prince of life, I praise you. స్టెఫనులోని మంచి గుణ లక్షణాలను మేము తలపోసుకుంటూ వచ్చాము. We've been reflecting upon the excellent qualities of Stephen. అలాంటి అనుభవాలను మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను స్వామి. Lord, I plead that you grant each and every one of us these experiences. మేము పేరుకు క్రైస్తవులముగా కాకుండా, Let us not just be nominal Christians. ఆచారపు క్రైస్తవులము కాకుండా, Let us not be ritualistic Christians. స్టెఫను వలె Like Stephen,
నాయన ఇలాంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగి Help us to have such spiritual values, నీ Father. కొరకై సాక్షిగా పత్రికగా ఉండడానికి కృప చూపించండి. Grant us the grace to be living letters and witnesses for you. మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. We submit each and every one of us into your hands. మీ దృష్టి మా మీద ఉంచి Keep your eyes on us. మీ ఆత్మ మా యందు ముద్రించి Imprint your spirit within us. మీ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి Grant us your wisdom. మీ ధైర్యాన్ని మాకు ప్రసాదించి Grant us your courage ప్రభువు విశ్వాసపు ఈ యాత్రలో in this journey of faith, Master. విశ్వాస సంబంధమైన వ్యక్తులమై As people of faith, మీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయమని help us to live as your testaments, మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ submitting ourselves to your hands. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name we pray, Father. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. May God bless you all. Amen. Amen. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.